మత్తయి సువార్త 14:28 నేను చదువుతున్నాను. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. మనం యేసు నడవగలిగాడు, మనం నడవగలమా నీళ్ళ మీద? ప్రభు ఏమన్నాడంటే, రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచేదు అన్నమాట మనం చూస్తున్నాం. నీళ్లు, ఇక్కడ ఉన్నటువంటి జలములు దేనికి సాదృశ్యమో దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 17:15 జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. లోకమునకు సాదృశ్యము జలములు. జలముల మీద నడుచుట అంటే అర్థం ఏంటంటే, జలములు మనల్ని ముంచేయటం కాదు, జలముల ప్రభావం మన మీద పడకూడదు. జలములు మన కంట్రోల్లో, మన ఆధీనంలో ఉండాలి. మనం వాటి మీద నడుచుకుంటూ వెళ్ళాలి. యేసు లాగా జలముల మీద నడవడం అంటే యేసును పోలిన జీవితం జీవించడం, ఆయన వలె ఈ లోకంలో జీవించడం.